హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిపార్ట్మెంటల్ టెస్ట్లోని కోడ్ 8 బిట్స్ని మనం నేర్చుకోబోతున్నామండి. ఇందులో ముఖ్యంగా మనం ఇప్పుడు ఏపీ లీవ్ రూల్స్ గురించి తెలుసుకుందాం. దీంట్లో చాలా రకాల లీవ్స్ గురించి ఉన్నాయి. అందులోంచి ముఖ్యంగా మనం ఇప్పుడు హాఫ్ పే లీవ్ గురించి నేర్చుకుంటున్నాము. హాఫ్ పే లీవ్స్ అంటే అర్ధవేతన సెలవు. ఇది అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉంటాయండి. వీటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ హాఫ్ పే లీవ్స్ అనేవి 20 డేస్ పర్ ఇయర్ ఉంటాయండి. ఎవరికి ఉంటాయంటే ఎవరికైతే సర్వీస్ రెగ్యులర్ అయి ఉంటుందో వాళ్ళకి సంవత్సరానికి 20 డేస్ హాఫ్ పే లీవ్స్ ఉంటాయి. ఈ హాఫ్ పే లీవ్ని రెగ్యులర్ సర్వీస్గానే క్యాలిక్యులేట్ చేస్తారండి. ఒకవేళ మనం ఈ సెలవుల్ని యూజ్ చేసుకున్నా కూడా మనం మళ్ళీ ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ పే లీవ్లో ఉన్న వాళ్ళకి ఆ పీరియడ్లో శాలరీ అండ్ డిఏ రెండు కూడా హాఫ్ మాత్రమే వస్తాయి. మిగిలిన అలవెన్సెస్ అన్నీ ఫుల్గానే ఇస్తారు. ఇందులో మనకు ఒక ఎక్సెప్షన్ ఉందంటే ఎవరైతే మేజర్ డిసీజెస్తో బాధపడుతున్నటువంటి పేషెంట్స్కి ఈ హాఫ్ పే లీవ్ అనేది 6 మంత్స్ వరకు వాళ్ళు యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. అది కూడా ఫుల్ పేతో హాఫ్ పే లీవ్ అనేది శాంక్షన్ చేస్తారు. దీనికోసం వాళ్ళు ఒక మెడికల్ సర్టిఫికేట్ని వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి ప్రొవైడ్ చేయాల్సి ఉన్న అవసరం ఉంటుందండి. దీన్నే కమ్యూటర్ లీవ్ అంటారండి. కమ్యూటర్ లీవ్ అంటే హాఫ్ పే లీవ్కి డబుల్. ఫర్ సపోజ్ 5 కమ్యూటర్ లీవ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 10 హాఫ్ పే లీవ్స్. ఈ కమ్యూటర్ లీవ్స్ అనేవి మనకి సర్వీస్ మొత్తానికి ఓన్లీ 240 డేస్ మాత్రమే ఉంటాయండి. మన సర్వీస్ మొత్తంలో మనం ఈ 240 డేస్ని మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. సో ఇదండి హాఫ్ పే లీవ్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.